మీది ఊరేనమ్మా? ఇదే నువ్వేం చదువుకున్నావమ్మా? 10th చదువుకున్నాను సార్. నువ్వే? నేను కూడా 10th క్లాస్ దాకా సార్. ఇద్దరు 10th చేశారు. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు మొదటి అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు సార్. బీటెక్ చేస్తున్నాడు. అవును సార్, బీటెక్ సెకండ్ ఇయర్ అండి. ఓకే. రెండో వాడేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. లాస్ట్ అబ్బాయి ఏమో 7th క్లాస్ చదువుతున్నాడు సార్. ఓకే, 7th క్లాస్. అవును సార్. ఇది మా కాఫీ తోట సార్. ఇది మాకు ఈ మొత్తం వచ్చి 80 సెంట్లు ఉంది సార్. 80 సెంట్లు ఉంది సార్. ఇది మనం సిల్వర్ ఓక్ అయితే 1995 సంవత్సరంలో వేసాం సార్. ఇది దాని తర్వాత 98 సంవత్సరంలో ఈ కాఫీ వేసాం సార్. 3 సంవత్సరాల తర్వాత కాఫీ అంటే వేసాం సార్. ఇప్పుడు ఇది కాఫీ, ఇది కాఫీ సార్. ఇది 98వ సంవత్సరం వేసాం సార్. ఇది 92లో వేసావు? 98 సార్. 98 నేను ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు సార్ మొట్టమొదటిసారిగా పెట్టాము. అవును సార్. మన సోమేష్ కుమార్ మాకు పిఓ గారు ఉన్న ఆయంలో సిల్వర్ ఓక్ వేసాం సార్. అది అప్పుడే నేను వేయించాను. అవును సార్, అదే అండి. అవి వచ్చి దానివల్ల కాఫీకి షెల్టర్ వస్తుందని. అవును సార్. ఇప్పుడు కొంతమంది అంటారు మామిడి వేస్తే కాఫీకి షెల్టర్ వస్తుంది, రాదు కదా, ఎంటర్ రాదు కదా మళ్ళీ. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే సార్ ఈ దాంట్లో కొన్ని రకాల పళ్ళ మొక్కలు వేద్దామని, ఇది 600 అయితే అదొక 100 మొక్కలు తీసుకొని రకరకాల మొక్కలు సార్. అప్పుడు ఎండ అడ్జస్ట్ అవుతుంది, అడ్జస్ట్ అవుతుంది సార్. రెండు బ్యాలెన్స్ చేయాలి. రెండు బ్యాలెన్స్ చేయడానికి వస్తామని సిల్వర్ ఓక్ అయితే స్ట్రైట్ గా వెళ్తుంది సార్. దానికి పెప్పర్ పెడుతున్నాం. పెప్పర్ పెడుతున్నాం. అప్పుడు పెట్టింది. అవును సార్. ఇప్పుడు కొత్త అనుభవాలు ఏంటి? మనం కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు అంటే సార్ పండ్ల తోటలు పెట్టి మంచి చెట్లు పెట్టి దాని కింద పెట్టమని. అవును సార్. ఇప్పుడు కొన్ని చెట్లు సిల్వర్ ఓక్ తీసుకోండి సార్. కొన్ని రకరకాల జామ, నేరోడి, పనస, ఈ మామిడి సార్. ఈ 4 రకాల మొక్కలు ఈ మధ్యలో ఆ మొక్కలు ఉండాలి సార్. అలాగైతే కరెక్ట్గా ఈ సైడ్ బ్యాలెన్స్ అయిపోద్ది సార్. అవుతుందా? అవుతుంది సార్. మీకు సోమేష్ కుమార్ని ఇప్పుడు జ్ఞాపకం ఉందా నీకు? నేను ఫస్ట్ టైం ఈ మొక్కలు తీసుకొని నర్సరీ పెట్టినప్పుడు ఆయనకి చూసాం సార్. మేము బ్యాగ్ ఫీలింగ్స్ వేసుకున్నాం. ఆయన ఉన్నాడు అప్పుడు? అవును సార్. తర్వాత కలెక్టర్గా వేసాను. బొప్పాయి సార్. మేము మా భాషలో పాల చెట్టు అంటాం సార్. పాల చెట్టు. అవును సార్. ఇవి కూడా మీరు వేసుకున్నారు ఇక్కడ? అది సంపంగి సార్. అది మామూలుగా సంపంగి. అది సార్, అది సంపంగి. అది కూడా సంపంగి కాదు? అది కాదు సార్, అది వేస్టేజ్ సార్. అది కాదు, అక్కడ ఒక చెట్టు అది బొప్పాయి. అది సంపంగి కాదు సార్. అది కదా మా సైడ్ ఉండేది. అది మేము సాలెప్ప అంటాం సార్. సాలెప్ప. అవును సార్. సాలెప్ప చెట్టు అంటాం సార్. దీంట్లో ఫ్లవర్స్ వస్తాయా? ఫ్లవర్స్ వస్తాయి సార్. దీంట్లో ఎట్లా ఉపయోగిస్తారు? సంపంగి పూలు అమ్మితే డబ్బులు వస్తాయా? అమ్మితే డబ్బులు వస్తాయి సార్. మనకు మూర 20 రూపాయలు, 30 రూపాయలు. తక్కువలోనే వస్తుంది సార్. మేము అన్ని పాటలు తీసుకెళ్ళి అమ్ముకోవాలి సార్. ఇక్కడైతే మాకు అమ్మడానికి లేదు సార్. మేము ఏదైనా పాట తీసుకొని వెళ్ళి అమ్మాలి సార్. ఇప్పుడు ఈ ఎండ ఈ గ్యాప్ ఉంటే సరిపోతుందా? బాగానే ఉంది ఇది. ఇది బాగానే ఉంది సార్. దీంట్లో కొంచెం గట్టిగా కాపు వస్తుంది సార్. ఇప్పుడు కొమ్మలు కూడా బాగానే వస్తుందండి. ఇప్పుడు చూడండి సార్, ఈ కొమ్మ ఉంది కదండి, ఇది మనకు వచ్చే సంవత్సరానికల్లా కాపు వస్తుంది సార్. ఇదిగోండి ఆల్రెడీ కాపు స్టార్ట్ అయిందండి. ఇది వచ్చే సంవత్సరానికల్లా పూర్తిగా కాపు వచ్చేస్తుంది సార్. ఈ కొమ్మలు ఏమి ట్రిమ్ చేయము మనం ఈ కొమ్మ తీసేయాలి సార్. తీసేయాలి. ఈ కొమ్మ ఇక్కడ కట్ చేసేయాలి సార్. అప్పుడు ఇక్కడ నుంచి వేరే కొమ్మలు వస్తాయి సార్. అప్పుడు ఈ మరుగు వస్తాయి. దీంట్లోంచి వేరే కొమ్మలు వస్తాయి సార్. ఇవి తీసేయాలి సార్. ఇక్కడ ఇది ఇంకో 2 వారాల్లోని ఈ పని కూడా స్టార్ట్ చేసేస్తాం సార్. అంటే ఈ వ్యవసాయ పనులుండి కొంచెం లేట్ అయింది. ఈ పాటికే పని మొదలు పెట్టాలి సార్. ఇది సిరిమిరపకాయలు అంటాం సార్. చాలా ఘాటుగా ఉంటాయి సార్, కారం ఎక్కువ ఉంటాయి సార్. ఇది ఇంతేనమ్మా సైజు? ఇంతే సైజ్ సార్. కారం చాలా ఎక్కువ ఉంటాయి సార్. అచ్చా. ఇది మేము వేయం సార్, తనంటే అది వచ్చేస్తుంది సార్. అవే వస్తాయా? అవే వస్తాయి సార్. ఇది కేజీ ఎంత అమ్ముతుంది? ఇది అమ్మట్లేదు సార్, ఇంట్లోకి అలా వాడుకుంటాం సార్. ఇంటికి వాడుకోవడం. అవును సార్. ఇంట్లో కూడాను మనం కొంచెం వేరేగా తీసుకొని దాంట్లో ఇది మిక్స్ చేయాలి సార్. ఈ ఒక్క ఇదైతే మరీ ఎక్కువ కారం అయిపోతుంది సార్. వెరీ
ఇక్కడ చాలా వాల్యూ ఉండే మూలికలు ఉన్నాయి అవును సార్. ఈ కొండల్లో. ఇదిగోండి సార్ మిరియాలండి. మిరియాలు దాని పైకి ఎక్కి ఎట్లా కలెక్ట్ చేస్తాం? అది దాపలు పెట్టుకొని మన కాఫీ బోర్డు వాళ్ళు మాకు ఒక 20 మంది టీంకి ఒక 11 దాపాలు ఇచ్చారు సార్, 30 అడుగుల దాకా. ఆ 20 మంది అలాగే యూజ్ చేసుకుంటాం సార్, 1 by 1 అలాగా. పైకి మీరు ఎక్కి దాన్ని మీరే చేసుకుంటారా? మేమే తీసుకుంటాం సార్. మేము నాకు ఒకవేళ టైం కుదరకపోతే కొంతమంది కూలీల్ని తీసుకొని, లేకపోతే చెట్లు ఎంత లాభం వస్తుంది సార్? కాఫీ పెప్పర్లో అయితే ఈ ఇయర్ నాకు ఒక 240 వచ్చింది సార్. 2,40,000 ఈ సంవత్సరం సార్. 80 సెంట్లు ఈ 80 సెంట్లు సార్. 90 మొక్కలండి. 90 మొక్కల్లో 90 మొక్కలు ఉంది సార్. మిరియాలు కాఫీలు ఎంత వచ్చింది? కాఫీలు 30,000 వచ్చింది సార్. కాఫీ కంటే దాంట్లో ఎక్కువ? కాఫీ కన్నా మనకు మిరియాల్లోనే లాభం ఎక్కువ ఉంది సార్. రేట్లో కూడా మిరియాల ఎక్కువ రేటు సార్. మిరియాల రేట్ ఎంత ఉంది? మిరియాల రేటు ఈ సంవత్సరం అయితే 650 చేసి కొన్నారు సార్. మనకు దళారు టైప్ మన జీసీసీ కానీ ఇవైతే మిరియాలు కొనలేదు సార్. కాఫీ అయితే మనం ఐటీడీఏకి 47 రూపాయలతోటి కేజీ పళ్ళు సార్. అవి కూడా పల్లె ఇచ్చాం. దానికి ఒక 8 రూపాయలు బోనస్ కింద ఈ మధ్యలోనే మళ్ళీ బోనస్ యాడ్ అయింది సార్. అచ్చా, ఇప్పుడు దీన్ని బట్టి మనకు పెప్పర్లో ఎక్కువ ఆదాయం ఉంది. అవును సార్. అది ఒక సంవత్సరం దిగుబడి వస్తే ఒక సంవత్సరం రాదు సార్. లాస్ట్ ఇయర్ నాకు అంటే ఈ మార్చిలో 6,40,000 వచ్చింది కదా సార్. వచ్చే మార్చిలో నాకు కనీసం ఒక 10,000 కూడా రావడం కష్టం సార్. ఒకసారి పెడుతుంది, ఒకసారి కాపు లేదు సార్. చూడండి మీరు, చెట్టు చూసినా సరే కాపు కనిపించట్లేదు సార్. ఈ చెట్టు మొత్తం చూసినా ఎక్కడ కాపు లేదు సార్. అది ఎన్నేళ్ళు లేదు ఇప్పుడు అది పెట్టి సార్? అది 2000లో పెట్టాం సార్. అది మనం 98లో కాపీ వేసాం సార్. అది 2000లో పెట్టాం. అది 2000లో పెట్టాం సార్. ఎందుకంటే మొక్క కొంచెం ఆ టైప్ వస్తే గానీ ఇది పాకదు సార్. 20 ఏళ్ళ అనుభవం. అవును సార్. నీకు ఈ 20 ఏళ్లలో సంవత్సరానికి ఏమాత్రం ఆదాయం వచ్చేది నీకు? యావరేజ్లో నాకు సంవత్సరానికి 2 కలిపి 1,00,000 రూపాయల దాకా సార్. 2 పంటలు కలిపి? 2 పంటలు కలిపి యావరేజ్. నీకు ఖర్చు అయినాక? ఖర్చు ఆ 1,00,000 నుంచి తీయాలి సార్. అప్పుడు ఎక్కువ ఖర్చు అవ్వదు సార్. పంట తగ్గినప్పుడు ఖర్చు 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు ఒక 10,000 అలాగ ఖర్చు అవుతుంది సార్. ఎందుకంటే తక్కువ మంది కూలీలు అవసరం అవుతుంది. అంటే కనీసం ఒక 90,000 వస్తాం. కనీసం ఒక 90,000 80,000 ఒక ఎకరా. అవును సార్. మాకు ఈ కాఫీ మార్కెటింగ్ చేసుకోవడానికి సార్ ఈ 11 మండలాల్లో కనీసం ఒక 3 దగ్గరలో కొనుగోలు కేంద్రాలు, ఈ కాఫీ కానీ మిరియాలు కానీ, ఈ మా కాఫీ రైతులు ఈ కొనుగోలు కేంద్రాలు లేక దళారుల దగ్గర అమ్ముకోవాల్సి వస్తుంది సార్. లేదు, దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. మీరు చెప్పినట్టు దీన్ని కరెక్ట్గా అమ్మి మంచి మార్కెట్ కూడా ఎస్టాబ్లిష్ చేసి. అవును సార్. అదే ఆదాయం వచ్చేటిగా ఇక్కడ సెంటర్లు పెట్టి కాంపిటీషన్ కూడా పెట్టి. అవును సార్. మంచి వాళ్ళు తీసుకొస్తే కొంతవరకు ఉపయోగపడుతుంది. అవును సార్. ఇప్పుడు నీ అనుభవంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది కదా మీకు? అవును సార్. 20 ఏళ్ళ అనుభవంలో ఇంకా మెరుగైన వ్యవసాయం కానీ, ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్. అవును సార్. అంటే మీరు కాఫీ సార్ ఏ విధంగా దానికి ఇది చేయాలి, రైపనింగ్ ఉంది. అవును సార్. అవి నువ్వు చేసేటప్పుడు ఎక్కువ పండిపోయినా లాభం లేదు, పండకపోయినా లాభం లేదు, రైట్ టైంలో చేయాలా? రైట్ టైంలో చేయాలి సార్. అది ఎంతవరకు చేయగలుగుతున్నారు? అది మాకు అన్ని సీజన్లు ఒకేసారి కలిసి వచ్చేస్తుంది సార్. ఇటు వరి అప్పుడే మాకు రెడీ అవుతుంది సార్. ఆ కోతకి వెళ్ళిపోయినప్పుడు ఈ తోట మీద మనం పని చేయలేము సార్. ఆ టైంలో కొంచెం పళ్ళు మగ్గిపోవడం అంటూ జరుగుతుంది. ఇప్పుడు నష్టం వస్తుంది. అప్పుడు కొంచెం అది క్వాలిటీ తక్కువ వస్తుంది సార్. ఆ మగ్గిపోయింది అది ఒకటి ఉంది. అవును సార్. అదే మరి మీకు ఎంత దీన్ని ఎట్లా ఇవి ఉన్నాయి, దిగుబడి కూడా తక్కువ వస్తుంది మన దగ్గర కాఫీ. అవును సార్. దాన్ని కరెక్ట్గా రావాలంటే ఏం చేయాలి? కరెక్ట్గా రావాలంటే సార్ మనం కరెక్ట్గా పండు తెంపుకొని పల్పింగ్ చేసుకోవాలి సార్. ఆ పల్పింగ్ మిషన్లు కూడా మాకు అప్పుడు ఐటీడీఏ సప్లై ఇచ్చేది సార్. ఇప్పుడు ఇవ్వట్లేదు సార్. అది కూడా మీరు తమరు ఒకసారి మాకు ఏర్పాటు చేస్తే. అంటే మీరు ఎరువులు ఏమి వేస్తున్నారు దీనికి? ఎరువులు అంటూ ఏం వేయట్లేదు సార్. మేము ఈ ఆకులే మేము కొంచెం క్లీన్ చేసినప్పుడు ఆ చెట్టు కింద అలాగ పెట్టేస్తాం సార్. అవే సరిపోతున్నాయి? అదే సరిపోద్ది సార్.